క్యారెట్స్ దండిగా ఉన్నాయనేసి హల్వా చేశాను. హల్వా చేసిన తర్వాత అందరూ ఎంచక్కగా తినేసాము. మరి అంతా అయిపోలేదు, కొంచెం మిగిలింది. మరి మిగిలిన హల్వా ఏం చేయాలి? అప్పుడు గుర్తుకొచ్చాయి భక్ష్యాలు. మరి భక్ష్యాలు చేయాలంటే శనగపప్పుని నానబెట్టి, ఉడకబెట్టి మరి ఎంతో లాంగ్ ప్రాసెస్ కదా! అప్పుడు మరి ఇంకో ఐడియా నాకు గుర్తుకొచ్చింది. అదేంటంటే హల్వా ఉంది కదా! ఆ హల్వాని చపాతీ పిండిలో పెట్టేసి ఎందుకు భక్షాలు చేయకూడదు అని ఒక థాట్ వచ్చింది. అప్పుడు నేను చపాతీ పిండిని అప్పటికప్పుడే మరి మిక్స్ చేసుకొని చపాతీలో స్టఫింగ్లో మరి క్యారెట్ హల్వాని పెట్టేసి ఈ విధంగా చపాతీలాగా చేసేసుకొని ఎంతో చక్కగా క్యారెట్ భక్షాలైతే రెడీ చేసేసుకున్నాను. అదేదో సామెత అంటారు కదా, ఒక దెబ్బకి రెండు పిట్టలని. అవును, క్యారెట్తో హల్వా కూడా తిన్నాము. మిగిలిన క్యారెట్ హల్వాతో మరి క్యారెట్ భక్షాలు కూడా చేసుకున్నాము. నచ్చిందా? అయితే మీరు ఒకసారి ట్రై చేయండి.